నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలోని ఓ ఇంట్లోకి కొండ చిలువ ప్రవేశించింది. ఈ గ్రామం పక్కనే కొండలుండడంతో అక్కడ నిరంతరం బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శబ్దం కారణంగా కొండ చిలువ కొండ నుండి బయటకు వచ్చింది. నేరుగా ఓ ఇంట్లోకి చొరబడింది. కుటుంబ సభ్యులు కొండ చిలువను చూసి భయానికి గురయ్యారు. వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తర్వాత కొండ చిలువను కర్రలతో బాదారు. తీవ్ర గాయాలైన కొండ చిలువను చేతులతో పట్టుకొని బయటకు తీసుకువచ్చారు. తర్వాత కొట్టడంతో కొండ చిలువ చనిపోయింది. బ్లాస్టింగ్లు చేపట్టడం కారణంగానే కొండ చిలువలు గ్రామంలోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ దారి నుంచి వెళ్ళి ఈ దారికి ఎక్కుతుంది. ఇదేంది అని చూసే వరకు ఎవరు లేదు. పాములు అని పంపించే వరకు జనం అందరు పిల్లగాళ్ళు అందరు జమ అయిన వాళ్ళు ఒక ట్రాక్టర్ వేగంగా పెట్టి ఒక కట్టెబట్టి కొట్టి గుట్టలో ఉన్నటువంటి పాములు కానీ మన గుడ్డేలుగులు కానీ ఈ కొండ చిలువలు ఇంకా ఇతరత్ర సంబంధించినటువంటి కూడా జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవి గుట్ట తొలచడం వల్ల బయటికి వచ్చి ఈ జనంకి నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ధూపదీప నైవేద్యాలు లేక ఆలయాలు అధ్వానంగా తయారవుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఆలయాలు శిథిల అవస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం పాలకులు పట్టించుకోకపోవడంతో మేమున్నామంటూ ఆ గుడి బాగు చేసుకున్నారు ఆ గ్రామ యువకులు. సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలోని లక్ష్మీనారాయణ టెంపుల్ అతి పురాతనమైనది. కానీ ప్రభుత్వం పాలకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో గుడి స్లాబ్ పైపెచ్చులు ఊడిపోతున్నాయి. కనీసం ఆ దేవునికి ధూప దీప నైవేద్యాలు కూడా పెట్టడం లేదు. అధికారులు పాలకుల తీరుపై నిరసిస్తూ పవర్ యూత్ క్లబ్ యువకులు కొంత డబ్బు పోగు చేసుకొని స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తున్నారు. గ్రామ ప్రజలు నేతలు ఇకనైనా ఆలయాల పరిరక్షణకు నడుం బిగించాలంటున్నారు పవర్ యూత్. ఆలయం పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరుకుంది. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈ ఆలయం గురించి మా పౌర్యూత్ ఆధ్వర్యంలో మేము దసరా పండుగను పురస్కరించుకొని తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నాము. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు మరియు అధికార ప్రతినిధులు ప్రజాప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఆలయం మా గ్రామానికే మొదటిది. దసరా పండుగను ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తుండేవారు. ఇప్పటికి జరుగుతుంది. కానీ ఈ ఆలయం పూర్తిగా సున్నం కానీ మొత్తం గుడిలో మొత్తం పెచ్చులన్నీ ఊడిపోతూ ఉన్నాయి. ఇలాగే ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని మా పౌర్యూత్ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు కూడా ప్రజలు, అధికార ప్రతినిధులు, పెద్దలు అందరూ సహకరించాలని ఈ నిధులన్నీ ఈ ఆలయానికి ఈ గుడిని పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేస్తాం. ఈ నెల 16, 17 తేదీలో గర్రెపల్లిలో జిల్లా స్థాయి వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నీ జరుగుతాయని నిర్వాహకులు కన్నా రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గర్రెపల్లి గ్రామంలో 16, 17
జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటు ఇన్విటేషన్ 2 days నిర్ణయిస్తున్నాము. దీనికి వచ్చిన వారికి ఉచిత భోజన సౌకర్యము మరియు మనీ ప్రైజు ఇవ్వబడును. కావున అందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొని మమ్మల్ని సంతోషపరచాలని కోరుకుంటున్నాను. 16th రోజు ఎస్ఐ గారికి సిఐ గారికి సన్మాన సభ ఉన్నది. 17th రోజు శ్రీధరబాబు మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో విద్యుత్ షాక్కు గురై రవి అనే హమాలీ కార్మికుడు చనిపోయాడు. మృతుడు సుగ్లాంపల్లిలో ఓ పరిశ్రమలో హమాలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటి వద్ద బట్టలు ఆరవేసే తీగకు కరెంట్ ప్రసరించి చనిపోయాడు. మృతునికి విద్యుత్ షాక్ తగిలి కొట్టుకుంటుంటే స్థానికులు తొందరలో పట్టుకున్నారు. వారికి కూడా స్వల్పంగా షాక్ తగిలిందని చెప్తున్నారు. సమయస్ఫూర్తితో ఓ కర్రతో తీగను పక్కకు తీసివేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే మరో 4 ప్రాణాలు పోయేవని వారు చెప్పారు. మృతునికి భార్య, 2 ఆడపిల్లలున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కరెంటు బాడీ విని ఉన్నది, వైర్ దండం వైరు బాడీ విని ఉన్నది. కరెంటు వాటి కరెంట్ పట్టింది అన్నారు. మన వరకు కరెంటు వైరు కైతో తీసి మాకు కూడా కొంచెం అంత షాక్ తగిలింది. మా కాలాల్లో అది మెలిగే వారికి కరెంటు పోయింది. కరెంటు పోవట్ల మేము బస్ నుంచి మా తమ్ముడు పడిపోయాక బావా బావ పడ్డాడు అని వచ్చింది. వచ్చే వరకు కరెంటు చేతులు వైరు అయిన వాళ్ళు నరసన రాయాలని నరసనకు పిలిచిన వాళ్ళు ఆయన నాకు కట్టెపట్టుకొచ్చాడు. వాళ్ళక నేను ఆ వైరు తీసి ఇటు తీస్తామని వైరు తీసేవారు సాగు కొట్టినాడు. అటు పడ్డ కరెంటు ముట్టకు ఈ కట్టెపట్టుకొడదామని అంత కట్టెపట్టుకొచ్చిన వాళ్ళే వైరు అటు పోయింది. మళ్ళీ అంత కరెంటు పోయింది. ఆటో బోల్తా పడి డ్రైవర్ స్పాట్లోనే చనిపోయాడు. సుల్తానాబాద్ మండలం కనుకుల అనుబంధ విలేజ్ మారుతినగర్కు చెందిన ఆటో డ్రైవర్ రాజు కనుకులకు వెళ్తుండగా ఆటో బోల్తా పడి రాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీష్ చెప్పారు. రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో కనుకుల మరియు మారుతినగర్ రహదారి మధ్యలో సిరివని రాజు ఆటో బోల్తా పడి చనిపోయిన అతను సాయంత్రం చికెన్ గురించి అని చెప్పేసి కనుకుల విలేజ్కి వచ్చి రిటర్న్ మారుతినగర్ వెళ్తా ఉంటే ఒక ఆటో బోల్తా పడి చనిపోయింది. బతుకమ్మ పండగ సందర్భంగా వాడవాడలా బతుకమ్మలు పెట్టి మహిళలు బతుకమ్మ వేడుకలను 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. సుల్తానాబాద్ శివాలయంలో వైశ్యులు ఉదయం పూటనే బొడ్డెమ్మ దగ్గర బతుకమ్మలు పెట్టి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. బొడ్డెమ్మ దగ్గర కుడుములు నైవేద్యంగా పెట్టారు మహిళలు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో, ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడల మర్రి కింద వలలో ఉత్తముడి చవికే వలలో ఉత్తముని చవికేలో వలలో రత్నాల పందిరి వలలో రత్నాల పందిట్లో వలలో ముత్యాల కొలిమి వలలో గిద్దెడు ముత్యాల వలలో గిలకాల కొలిమి వలలో అరసోల ముత్యాల వలలో అమరీన కొలిమి వలలో సోహలెడు ముత్యాల వలలో చోద్యం పువ్వు కొలిమి వలలో తూమెడు ముత్యాల వలలో తూగేనే కొలిమి వలలో సద్దన్నము దీని వలలో సాగించు కొలిమి వలలో పాలన్నము దీని వలలో పట్టేనే కొలిమి వలలో, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై
భారతీదేవి వై బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై పరగ శ్రీలక్ష్మి వై ఓ గౌరమ్మ భార్య వైతివి హరికిని శ్రీలక్ష్మిని మహిమలో ఇది అమావాస్య రోజు ప్రొద్దున్నే గౌరమ్మను పెట్టేసి అక్కడ గౌరమ్మ దగ్గర కుడుములు పెట్టేసి గౌరమ్మను చేసేసి నోముకుంటారు. సాయంత్రము మళ్ళీ బతుకమ్మ ఆట ఆడుకొని గౌరమ్మను పెట్టుకొని బతుకమ్మ ఆట ఆడతారు. ఈ విధంగా 9 రోజులు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆకాంక్షిస్తూ ఓ భక్తుడు అయ్యప్ప మాల ధరించాడు. 10 నెలల క్రితం మాల వేసుకుని ఊరూరా తిరుగుతూ కనిపించిన ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి తెలంగాణ ఏర్పడాలని ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. కరీంనగర్కు చెందిన శ్రీనివాస్ అనే భక్తుడు సుల్తానాబాద్కు సోమవారం చేరుకోగా టీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులను ఉద్యమకారులను కించపరిచినట్టు మాట్లాడి తెలంగాణ ప్రజలను 800 మందిని పుట్టలు పెట్టుకున్న ఆంధ్ర నాయకులు వాళ్ళ కన్ను జిట్టు మన తెలంగాణ మీద ఉన్నదని, ఆ కన్ను జిట్టు తొలగిపోవాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నేను అయ్యప్ప దీక్ష తీసుకొని ప్రతి దేవాలయంలో వినతి పత్రం అప్పచెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వేడుకుంటున్నా. గుడి కల్లా ఒకటి కొబ్బరికాయ కొడతాను, ఒకటి ముడుపు కడతాను. రాష్ట్రం ఏర్పడేదాకా దీక్షలనే ఉంటానని రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ కనీసం దేవుడైనా వాళ్ళకు కనీసం బుద్ధి చెప్తాడని దేవాలయాలు తిరుగుతూ ఆయన పాదయాత్ర చేస్తున్నందుకు ఆయన చాలా గర్విస్తున్నాం. ఆయన లాంటి వాళ్ళు అందరూ తయారు కావాలి. ఇకనైనా మేధావులు, రాజకీయ నాయకులు అందరూ కనువిప్పు చేసుకొని తెలంగాణ కోసం పోరాటం చేయాలని. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో శాతవాహన యూనివర్సిటీ తరపున శ్రీవాణి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి శ్రీవాణి కళాశాలల అధినేత రేకులపల్లి విజయ్ కుమార్ క్రీడా సామాగ్రి, రానుపోను ఖర్చులకు కొంత డబ్బును అందజేశారు. శాతవాహన యూనివర్సిటీ తరఫున మౌనిక, అనుష అనే శ్రీవాణి డిగ్రీ విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా వైజాగ్లో జరిగే బాక్సింగ్ క్రీడలకు మన కరీంనగర్ జిల్లాకు మన కళాశాల తరఫున సంతోష్, సుమన్ అనే విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. మన శ్రీవాణి డిగ్రీ కళాశాల విద్యార్థులు చదువులోనే కాదు ఆటల్లో కూడా నైపుణ్యం సాధించేసేసి జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఆల్ ఇండియా యూనివర్సిటీ తరఫున వాలీబాల్ నేషనల్ సెలెక్ట్ అయినాము. నాకు సహకరించిన కరెస్పాండెంట్ విజయ్ కుమార్ మరియు ప్రిన్సిపాల్స్ మరియు మీడియాకు థ్యాంక్స్ చెప్తున్నాము. శ్రీవాణి డిగ్రీ కాలేజ్ నుంచి ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి సెలెక్ట్ అయిన అనుష అండ్ మౌనిక ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వీరి ఎంపిక సహకరించిన శ్రీవాణి విద్యా సంస్థల కరెస్పాండెంట్ విజయ్ కుమార్ సార్ గారికి, తర్వాత మాకు అనుకూలంగా ఈ అన్ని కార్యక్రమాలకు అడగంగానే సారు ప్రోత్సాహంతో మేము ముందు చేయగలుగుతున్నాము. ఈ ప్రోత్సాహంతో ఇంకా ఎంతమందినైనా క్రీడాకారులు తయారు చేయగలుగుతున్నాము. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి మానేరు వాగు నుంచి మంచినీటి అదనపు పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకువెళ్లొద్దంటూ గట్టెపల్లి గ్రామస్తులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అనుమతులు ఇవ్వవద్దంటూ వినతి పత్రంలో పేర్కొన్నారు. మళ్ళీ 6 ఇంచుల పైప్ లైన్ దీనికి వేస్తారు. ఒకటే కాడ ఇవన్నీ పైప్ వేస్తే మరి మాకు నీళ్లు ఉండకుండా అవుతాయి. కావాల్సినంత ఉసుకే 50 ట్రాక్టర్లు రోజుకు పొద్దుమాపు ఒక ట్రాక్టర్కు 10 టిప్ల చొప్పున కొడతారు. సుల్తానాబాద్కు ఇంతకుముందు ఒక పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సుత తాగునీటి కాబట్టి ఎవరు ఆబ్జెక్ట్ చేయకుండా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇచ్చిన అదనంగా చూసుకొని మళ్ళీ రావడం అది పద్ధతిగా లేదు. ఎందుకంటే నీరుకుల్ల కలంబపూర్ సుత ఉన్నాయి. ఆ నుంచి ఒక పైప్ లైన్ వేసుకుంటే వాళ్ళకి మంచి కూడా, కానీ ఇప్పటికే 2-3 మంచిల బాయిలు ఉండడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే దీన్ని రద్దు చేసుకొని నీరుకుల్ల కానీ కలంబపూర్ కానీ పెట్టుకొని
మళ్ళీ మాకు తెలియకుండా అదనపు పైప్ లైన్ కోసం రెండో పైప్ లైన్ కోసం 6 ఇంచుల పైపును వేయడం జరుగుతుంది. దానికి గట్టపల్లి ఎలాంటి గ్రామ సభ కానీ తీర్మానం కానీ ఎలాంటి లేకుండానే వాళ్ళు నీళ్లు తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అధికారులు ఉన్నారో దానికి సంబంధించిన అధికారుల వారికి వచ్చి గట్టపల్లి గ్రామానికి వచ్చి అక్కడ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉన్నది. అధికారులు కానీ ఎవరు కానీ మాకు రాగలేదు, మాకు తెలియజేయలేదు. కావున మేము అట్టి పైప్ లైన్ అడ్డుకోవడం జరిగింది. మాకు అంతవరకు మాకు వచ్చి గ్రామానికి వచ్చి వాళ్ళు వివరణ ఇచ్చి దానికి తెలిసి మాది ఏంది అనేది గ్రామానికి సంబంధించిన అక్కడ మీటింగ్ పెట్టే వరకు కూడా మేము అటు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేము. కావున దాన్ని బంద్ చేస్తున్నారు. అధికారులు కూడా వినతి పత్రం ఇప్పుడు సమర్పించడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.